హలో ఫ్రెండ్స్, సీక్రెట్ హింట్ 1 మీరు ఆల్రెడీ చూసింటే సీక్రెట్ హింట్ 2 మీకు క్లియర్గా అర్థమవుతుంది. సెకండ్ హింట్ ఏంటంటే గంభీర ఇంకా కన్మణి క్లోజ్గా ఉన్నప్పుడు కన్మణి ఒక క్వశ్చన్ అడుగుతుంది. ఏంటంటే పెళ్ళికి ముందు మీరేం చేసేవాళ్ళు అన్నట్టు అడుగుతుంది. కానీ అప్పుడు ఆ మూమెంట్లో గంభీరాకి ఫ్లాష్ బ్యాక్స్లో కొన్ని సీన్స్ చూపిస్తారు. ఆ సీన్స్లో ప్రతి ఒక్క సీన్ జపాన్కి సంబంధించిన సీన్స్ మాత్రమే ఉంటాయి. ఏ మాత్రం బాంబేకి సంబంధించిందో ఇండియాకి సంబంధించిన సీన్స్ ఉండవు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే గంభీర 8 సంవత్సరాల వరకు జపాన్లోనో ఎక్కడో ఉన్నాడు, కానీ ఇండియాలో మాత్రం లేడు. ఎందుకంటే 15 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు మదురైలో ఉన్నట్టు శుభలక్ష్మి సుధాకర్ గారు చెప్తారు మనకు. గంభీర జపాన్లోనే ఉన్నట్టు మనం ఎలా బలంగా నమ్మొచ్చు అంటే ఓమి ముంబైలో ఒక 5 ప్లేసుల్లో బాంబు పెడతాడు. సో ఈ 5 ప్లేసెస్లో బాంబు గంభీర వెళ్ళి వెతికి తీయడు. సో తన అనుచరులు ఆర్ తన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి వెతికి ఆ బాంబ్ని తీసేసి అలాగే ఆ బాంబు పెట్టిన వాళ్ళ తలలు నరికేసి ఒక క్యారీ బ్యాగ్లు తీసుకొని వస్తారు. ఈ 5 ప్లేసెస్లో బాంబులు తీసింది వాళ్ళ స్టూడెంట్స్ అని మనం ఎలా చెప్పగలమంటే, ఒకటి, వాళ్ళు ఎవరైతే బాంబులు తీసారో వాళ్ళందరి చేతన ఒక కటానా ఉంటుంది. సో వాళ్ళు ఒక మార్షల్ ఆర్ట్స్ ట్రైన్డ్ వ్యక్తులు. సెకండ్, ఒక ఇంటర్వ్యూలో సుజిత్ ఏమన్నారంటే ఓజస్ అనే పేరు ఎలా వచ్చిందంటే గంభీర ఒక మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్, సో అలా ఓజస్ అనే పేరు వచ్చిందని చెప్పారు. సో ఈ గంభీర ఒక మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ అండ్ వాళ్ళందరూ తన స్టూడెంట్స్. ఎందుకంటే ఆ క్లైమాక్స్ షాట్స్లో కూడా వచ్చిన ఈ స్టూడెంట్స్ ఎవరైతే తలలు విసిరేస్తారో వాళ్ళందరినీ చూస్తే వాళ్ళందరి చేతిలో కటానా ఉంటుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళు చూడడానికి కూడా జాపనీస్ పీపుల్ లానే ఉంటారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే గంభీర లాస్ట్ 8 ఇయర్స్ అంటే 15 సంవత్సరాల్లో 15 ఇయర్స్లో 7 ఇయర్స్ మాత్రమే మదురైలో ఉన్నారు, 8 ఇయర్స్ జపాన్లో ఉన్నారు. అండ్ గంభీర అక్కడ ఉండి ఆ జపనీస్ పీపుల్కి ట్రైనింగ్ ఇస్తూ అట్ ది సేమ్ టైం యకుజా గ్రూప్ని కూడా అంతం చేశారు. ఇంకోటి టాటూ. నాకు తెలిసి చాలామందికి ఈ విషయం తెలుసు. టాటూ, ఆ 3 అక్షరాల్లో టాటూ మీనింగ్ ఏంటంటే ఒకటి ప్రామిస్, తర్వాత స్ట్రెంగ్త్, ఇంకోటి ఫైర్. ప్రామిస్ టాటూగా వేయించుకున్నాడంటే ఒక ప్రామిస్ చేస్తే ఎంత పట్టుదలగా ఉంటారో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ వీడియోలో నేను ఓజస్ గంభీర అంటే ఓజీ మూవీలోని 3rd సీక్రెట్ హింట్ చెప్పబోతున్నాను. 3rd సీక్రెట్ హింట్ ఏంటంటే అసలు ఓజస్ గంభీర పేరు ఓజస్ గంభీర కాదు, తన పేరు ఓరోచి గెన్షిన్. ఈ విషయం మనకెలా తెలుసు అంటే క్లైమాక్స్లో యకుజా గ్రూప్కి సంబంధించిన ఒక జాపనీస్ వ్యక్తి డేవిడ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. అప్పుడు కొన్ని విజువల్స్ పడుతుంటాయి. సో అప్పుడు ఓజస్ గంభీర యాక్చువల్ నేమ్ రివీల్ చేస్తారు, ఓరోచి గెన్షిన్ అన్నట్టు. గంభీర వాళ్ళ ఫాదర్ ఒక ఇండియన్ అండ్ వాళ్ళ మదర్ ఒక జాపనీస్. మనకు ఆ విజువల్స్లోనే కొన్ని సీన్స్ చూపిస్తారు. అందులో ఒకటి ఏంటంటే తనకు ట్రైనీస్ అంటే ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటారో ఆ సీన్స్ కూడా ఉంటుంది. అట్ ది సేమ్ టైం తను ఒక సుపీరియర్ లాగా చూపిస్తారు, అంటే ఒక మాస్టర్ లాగా చూపిస్తారు. తను కార్లో నుంచి వచ్చేప్పుడు, కార్లో నుంచి దిగేటప్పుడు అందరూ బెండ్ డౌన్ అయ్యి తనకు రెస్పెక్ట్ ఇవ్వడము అండ్ ఫైట్ సీక్వెన్సెస్ కూడా చూపిస్తారు, యకుజా గ్రూప్ని చంపేయడము, ఇదంతా. ఇవన్నీ బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఓజస్ గంభీర పేరు ఓజస్ గంభీర కాదు, ఓరోచి గెన్షిన్. సో ఇక్కడ ఆ స్టాచ్యూ ఏదైతే ఉందో సో తను అక్కడ జపాన్లో చనిపోయినట్టు ఫేక్ చేస్తున్నారు. ఆ ఫేక్ చేయడం ఎందుకంటే యకుజా గ్రూప్ని అంతం చేశాక తను చనిపోయాడు అన్నట్టు చూపించడానికి అండ్ పేరు మార్చుకొని మళ్ళీ ఇండియాకి రావడం. నాకు తెలిసి ఈ పర్టికులర్ బ్లాగ్ వచ్చేసి డెఫినెట్లీ ప్రీక్వెల్లో ఉండబోతుంది. ఎందుకంటే ఇందులో చాలా సీక్వెన్సెస్ అండ్ చాలా ఇంపార్టెంట్ సీన్స్ ఉండబోతున్నాయి. ఎందుకంటే అసలు ఓజస్ గంభీర జపాన్లో ఏం చేశారు, ఈ యకుజా గ్రూప్ని ఎలా అంతం చేశారు అండ్ యకుజా గ్రూప్ని అంతం చేశాక తన స్టాచ్యూ ఎందుకు ఏర్పాటు చేశారు అండ్ ఏర్పాటు చేశాక తను ఇక్కడికి పేరు మార్చుకొని ఇండియాకి మళ్ళీ తిరిగి రావడం ఎందుకు అనే విషయాలన్నీ ప్రీక్వెల్లో తెలుస్తాయి అని నేను అనుకుంటున్నాను. మీకు నా వీడియోస్ అండ్ నా ఎఫర్ట్స్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.